హాయ్ బాగున్నారా? నేనైతే మస్తున్నా. ఇక నిన్న అయితే ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఆడ ఈడ పోయి మంచి బిట్లు అయితే తీసుకొచ్చినాం. మరి ఈరోజు ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఈరోజు పోయి పొడుపు కథలు అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి ఇగో ఇక్కడైతే చాలామంది పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక ఆన్సర్లు ఎట్లెట్లా చెప్తారో మీరే చూద్దురు. మరి పొడుపు కథలు చూసే ముందు ఇవాళ అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. చట్ పాట్ ముచ్చట్లు. ఈరోజు చూద్దాం పొడుపు కథలు. ట్యాప్కి నువ్వు మైక్ నాకాడ పెడితే నాకు టెన్షన్ అవుతుంది. అటు కూడా పెట్టుకోద్ది కన్నా. కాళ్ళు లేవు నడుస్తుంది, కళ్ళు లేవు ఏడుస్తుంది. అదే రైట్ ఆన్సర్. క్లౌడ్ రావాలి భయ్యా, ఇటు రావాలా? ఇటు వచ్చేయండి కొంచెం. పువ్వుల్లో పని అందరికి పనికొచ్చే పువ్వు ఏంటి? అందరికి పనికొచ్చే పువ్వే కదా, రోజా పువ్వా? రోజా పువ్వుని మీరు కూడా పెట్టుకుంటారు అన్న డైలీ? అంటే పనికి వస్తుంది అంటే ఇవ్వడానికి కూడా ఉంటుంది కదా, లైక్ అది కాదు. అది కాదా? రైట్. ఇటు వచ్చి నన్ను ఆన్సర్ చెప్పేవాడు అందరు. వాళ్ళు ఇంటెలిజెంట్ కాబట్టి కొద్దిగా హింట్ ఇస్తుంటారు అన్నమాట మాకు. పత్తి. పత్తి పువ్వు కిందే వస్తుంది కదా అన్న, అది ఫ్లవర్లా ఉంటుంది కదా. బట్టన్నా బట్టలు వేసుకోవట్లేదు. అదే రైట్. పెద్ద ఇంట్లో పొట్టివాడిని నిలబెడితే ఇల్లంతా నిండిపోతాడు. రైట్ ఆన్సర్. పెద్ద ఇంట్లో నిలబెడితే ఇల్లంతా నిండుతుంది. దీపం. పర్లేదు, రికార్డ్ అయ్యేది. నా నిండా రంధ్రాలు కానీ నీటిని మాత్రం భలే పట్టుకుంటాను. పని చేస్తుంది ఎవరో మైక్. స్పాంజ్. రైట్ ఆన్సర్. ఏం అవసరం లేదు. అడగండి. టిఫికల్ అడగనా? ఖచ్చితంగా. ఓకే, టిఫికల్ అడుగుతాను. నీటితో పంట కానీ పంట వేసేటప్పుడు ఆకులు ఉండవు దానికి. భరత్ అన్న అంత కోచింగ్ ఇస్తుండేడు. ఓకే రైట్. ఈ క్వశ్చన్ చెప్పేస్తుంది. వాన లేదు, ఎండ లేదు కానీ పంట మాత్రం పచ్చగా. ఆకు లేదు, సున్నం లేదు, నోరు మాత్రం ఎర్రగా. ఆకు లేదు, వాన లేక ఎండ లేక పంట మాత్రం పచ్చగా. ఆకు లేదు, సున్నం లేదు, నోరు మాత్రం ఎర్రగా. కాదు. చాయిస్ మల్టిపుల్ చాయిస్. అట్టడే 4 ఆప్షన్లు ఇచ్చావు కదా, అట్టడే లేవా? చెప్పేవాళ్ళు ఇక్కడికి వచ్చేయండి. ఆడియన్స్ పోల్. అదే ఇక్కడికి వచ్చేస్తే అయిపోతుంది కానీ ఆప్షన్స్ లేదు. చెప్పండి, క్లూ ఏమని ఇవ్వమంటారా? క్లూ ఏంటన్నా? మనము ఎక్కువ శాతం దాన్నే చూస్తూ ఉంటాం. బిట్లా ఎట్లా? అది కాదన్నా. టెలికాస్ట్ చేస్తారు. ఫన్గా టెలికాస్ట్ అవుతుంది కదా. అదే ఇట్రా జాబ్ వస్తుంది. నువ్వు ఇట్రా. ఎండ లేదు, వాన లేదు, పంట మాత్రం పండుతుంది. పచ్చగా మళ్ళా. ఓకే. ఆకు లేదు, సున్నం లేదు. ఆకు లేదు కానీ సున్నం లేదు, కానీ నోరు మాత్రం ఎర్రగా. అదొక
ఒక జంతువులు అంటే చూస్తుంటాం. చెప్పండి నా సీనియర్ మాలో నువ్వు. కాదు. ఇప్పుడు ఎక్కడికైనా మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, అక్కడ పక్కనే పిలుస్తూనే ఉంటారు, రండి రండి అని. వాళ్ళు కాదు, వాళ్ళు దేనికి పిలుస్తారన్న? సమ్టైమ్స్ పిలుస్తారా భయ్యా? పాసా? పాస్. పాస్. మీరు? రామచిలుక. అందమైన వస్త్రంపై అన్ని వడియాలి. నక్షత్రం. రైట్ ఆన్సర్. రసం కానీ రసం. నిమ్మరసం. నీరసం. రైట్ ఆన్సర్. పెద్ద అడవి, అడవి కింద జారుడు బండ, బండ కింద పెద్ద లోయ, లోయలో 32 దయ్యాలు. ఏంటి? పళ్ళు నోరు. 4 ఉంటాయి ఆప్షన్స్, 4 చెప్పాలి. పెద్దాడు అంటే మీసము. బండ కింద బండ. జారుడు బల్ల అంటే గడ్డము. పళ్ళు, ముక్కు. అడవి అంటే జుట్టు. రైట్ ఆన్సర్. జారుడు బల్ల అంటే నుదురు. అండ్ ఇంకోటి ఏంటిది? పెద్ద లోయ అంటే అందులో అంటే నోరు. 32 దయ్యాలంటే పళ్ళు. రైట్ ఆన్సర్. దారం లేదు, సూది లేదు, కానీ కుడుతుంది. దోమ. రైట్ ఆన్సర్. ఒకటి అడుగుతాను, ఇప్పుడు చెప్పండి. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పెద్ద అడవిలో ఉన్నారు, మీ ముందు పులి ఉంది, మీరు అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు, పులితో ఎలా తప్పించుకోగలరు? అది ఇమాజిన్ చేసుకోమంటున్నావు కదా, తప్పించుకోవచ్చు ఏమో. రైట్ ఆన్సర్. మీరు సీఎం అయితే ఏం చేస్తారన్నా? సీఎం అయితే ఫస్ట్ నువ్వు చెప్పు బ్రో, పెద్దోనివి. పెద్ద అన్న మా అన్నాడు ఫస్ట్. సీఎం అయితే ఏం చేస్తామంటే బ్రో, ముందు మనం సీఎం అవ్వాలి కదా. అవ్వాలంటే ఏం చేయాలంటే, సీఎం అవడానికి ఏం చేయాలి, అది చేస్తే మనం సీఎం అవుతామా కాదా అని తెలుస్తుంది. అంతేగాని సీఎం అయిన తర్వాత ఏం చేస్తాం మనకేం తెలుస్తుంది. ఒకవేళ మీరు అయితే ఏం చేస్తారు? నేనైతే ఏం అయినప్పుడు చూడవచ్చు, ఏదైతే అది చేస్తాం. అప్పుడు మైండ్ సెట్ ఏముంటుందో దాని ప్రకారం వెళ్ళిపోతాం, అంతే కదా. మీరైతే ఒకవేళ మనకు ఆ హోప్ లేదు. అంటే ఏం చేయరా? లేదు, సీఎం అయితే ఊహించుకోండి, మీరు అయితే ఊహించుకుని అయిపోయింది. ఏం అయినప్పుడు చూద్దాం ఇప్పుడు కాదు. ఇది మీ చివరి రోజు, అయితే మీరు ఏం చేస్తారు? నేను చచ్చిపోతాం. నా మైండ్లోకి ఏమో అవన్నీ చేసి చనిపోతాం. అదేమేం చేస్తారు? అది పెద్ద లిస్ట్ ఉంటుంది, చెప్పలేము కదా. ఏడు పోయే చెప్పిండు. ఎర్రటి పండు కానీ ఈగలే వాలవు. నిప్పు. తల్లి దయ్యం, పిల్ల పగడం. తల్లి దయ్యం, పిల్ల పగడం. మక్కెన్ను. మక్క ఇంకా అది కాదంట. తల్లి దయ్యం, పిల్ల ముత్యం, పగడం. అది చెప్పినప్పుడు నాకు స్కూల్కోలే. క్లూ అంటే చలికాలంలో తింటాం. తల్లి దయ్యం, పిల్ల పగడం. చలికాలంలో తింటామా? పిల్లవాట. చలికాలంలో తింటాం. చలికాలంలో ఏం తింటాం మనం? సరే, అదొక పండు. సీతాఫల పండు కాదు. తల్లి దయ్యం, పిల్ల పగడం. కొయ్య. రేగిపండు. రైట్ ఆన్సర్. అంటే చెట్టు నల్లగా ఉంటుంది కదా. జాన కానీ జాన. కాదు. ఖజానా. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. రేగిపండు సేమ్. కాదు. కాదు. నిమ్మకాయ. కాదు. సంత్రపండు. అదే రైట్ ఆన్సర్. 2 కొడతాయి, ఒకటి పెడుతుంది. తేలు. కాదు. 2 కొడతాయి, 1 పెడుతుంది. 2 కొడతాయి, ఒకటి పెడుతుంది.
చప్పట్లు నోరు పెదాలు నాలుకే. రెండు పడతాయి ఒకటి పెడుతుందా అంటే అదే నోరు పెదాలు పెదాలు నాలుకే. మూగు కొడతాయి కళ్ళు రెప్పలు కళ్ళు రెప్పలు రెండు పడతాయి. ఇంకోటి ఏం పెడతా? రెండు కొడతాయి ఒకటి పెడుతుంది. ఏ నువ్వు చెప్పురా ఆయన చూపియనా? బస్ ప్రస్తుతం ఇక్కడ నడుస్తుంది దాంట్లో ముచ్చట్లా కాదు కాదన్నా బాగా కాదు. రెండు కొడతాయి ఒకటి పెడుతుంది. బాడీ స్ప్రెడ్ కాదు ఏం చెప్పినా కొంచెం గట్టిగా చెప్పానన్నా. పాస్ చేయనా క్వశ్చన్? నేను అటు రానా మరి ఎవరైనా తెలుస్తా ఇట్లా చెప్పు నేను చెప్తా. వస్తానన్నా. ఆఫ్ స్క్రీన్లో చెప్తా ఆఫ్ స్క్రీన్లో క్లూ ఇవ్వయ్యా, క్లూ ఇవ్వు. చెప్పాను ఇక్కడ నడుస్తుంది నడుస్తుందట. ప్రస్తుతం. హ్యూమన్ మనిషి లైటా కాదు మరి ఇక్కడేం నడుస్తుంది ఇంకా? కెమెరాలా మైక్ నడుస్తుందా? మైక్ మైక్ కాదు. పాసా? పాస్. ఎండాకాలం వర్షాకాలం చలికాలం. ఎండాకాలం వానాకాలం కొడతాయి అంట. కొడతాయి ఇప్పుడు పడుతుంది కదా. వర్షం పడుతుంది రైట్. చలికాలం పెడుతుంది. దేశాలకు రాజులు ఇద్దరే. దేశాలకి రాజులు ఇద్దరు, రాణులు లేరు. అవును రాణులు లేరు, బట్ వీళ్ళు ఎవరు లేరు, ఇద్దరే రాజులు. ఇద్దరే రాజులు. బ్రో రాజులే అంటే మనుషులేనా అంటే ఎవరైనా ఎట్లా కాదు. పర్ఫెక్ట్. రూపాయి చేయమంటే 2 రూపాయలు చేస్తున్నాడా? ఆన్సర్ చెప్పమంటే చెప్తా. చెప్పి సూర్యుడు చంద్రుడా? అదే రైట్ ఆన్సర్ అన్న. దోమలు లేని దేశం ఏది? ఐలాండ్ రైట్. పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు. పచ్చని తోటలో ఎర్రని సుబ్బాయిల. నాకు తెలీదు, చెప్పన్నా ఏదోటి. నాకేం తెలుసు అన్న. సీనన్న చెప్పన్నా, ఇది చెప్పిన సిపాయిలు. పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు అంటే ఆగండి సార్, ప్రతి దానికి ఆన్సర్ చెప్పేస్తున్నారు. కొన్ని దాన్ని సీన్ తీసుకో మంచిగా. అప్పుడు నుండి చెప్పారు కదా, చెప్పండి. యాక్షన్. యాపిల్స్ కదా. జామకాయ ఎర్రగా ఉంటుంది. బయట పచ్చగా ఉంటుంది. సరే, అది బయట ఎర్రగా ఉంటుంది. నేరేడు పళ్ళు కాదు. అసలు పళ్ళే కాదు, పళ్ళు పళ్ళు కాదు. పండ్లు కావు. ఇప్పుడు దీనికంటే ఎక్కువ ఇయ్యలేదు నేను. ఓకే ఓకే. యాక్షన్ యాక్షన్.
ఇంకోసారి చెప్పిన క్వశ్చన్. పచ్చని తోటలో ఎలవని సిపాయిలు. ఏదైనా హింట్ ఇవ్వండి, మంచి హింట్ ఇవ్వండి. అది తినేటివే, తినేటే కానీ పండ్లు కాదు. అంటే ఫ్రూట్స్ కావు. పండు మిర్చి. రైట్ ఆన్సర్. మిరపకాయలు. యంత్రం కాని యంత్రం. ఏంటా యంత్రం? ఇక్కడ యంత్రం కాని యంత్రం. ఏంటా యంత్రం? జీవన యంత్రం. రోబో. స్వాతంత్రం. గడియారం. గడియారంలో యంత్రం ఉందా అండి? క్రమ పద్ధతిలో ప్రయాణం. నల్లపూసల్ లాంటి సైన్యం. రైట్ ఆన్సర్. చూస్తే చూపులు, నవ్వుతే నవ్వులు. సన్ గ్లాసెస్ అర్థం. మీరు ఆల్రెడీ చెప్పేశారు అక్కడ ఆన్సర్. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మా ఇంటికి వచ్చాను, మహాలక్ష్మి ఎవరు? చీపురుగట్ట. కాదు. చీపురుగట్టని మహాలక్ష్మిలో చూస్తామా? అవును. కొంచెం దగ్గరకు వచ్చారు. కాదు. కాదు. ఎర్రచందనం అంటే అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఐదు తంత్రాల గది అది, పిల్లలకు మహా ఇష్టం అది. 5 తంత్రాల గదే అంట. రైట్ ఆన్సర్. పంచతంత్రమే. కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు. అంటే దేనికి రిలేటెడ్ అది? తెలియదు. సీతాఫల పండ? సీతాఫల? ఆన్సర్ చెప్పు ఒకసారి, బాగుంటుంది. మీరు చిన్నపిల్లలు అంటే కొంచెం. రైట్ ఆన్సర్. పవన్ గారు అడుగుతారు చూడు అమ్మాయిల కోసం. మీరు పెద్ద పెద్దోళ్ళే అడగాలి. మీరు చిన్నపిల్లలు అడిగితే నాకు చిన్న చిన్న జెటెక్స్లో సముద్రంలో పెరిగాను, లేకపోతే సముద్రంలో పుట్టాను, మీ ఊరికి వచ్చాను, అరిచాను. శంఖం. టాలెంటెడ్. నేనే చెప్తలేను అయిపోయింది కదా. ఒకసారి ఆన్సర్ చెప్తే టక్కున చెప్తా కదా అబ్బాయి, ఎందుకు మీకు బాగుంటుంది. ఇచ్చిన రాణాన్ని మించిన రణం. రాణాన్ని మించిన రణం. గానమా? గానం మించిన రణం. రాణాన్ని మించిన రణం. రాణాన్ని ఏది? హీరో రాణాన్ని మించిన రణం అంట. బాగోలే. ఏది ఆ దున్నపోతావు అదేనా? కాదా? తెలియదు. వేరే క్వశ్చన్ అడుగు. డబ్బే కదా. బంగారం. మనకు అది చాలా ముఖ్యం. ప్రాణమా? బా అన్న చెప్పిండు. ఇయ్యాలి ఈరోజు నీవే. ఇది ఇట్లా తెల్లని బంతి, చల్లని బంతి, అందమైన బంతి,
ఆడబంతి. ఎవరా బంతి? కాదా? ఆన్సర్ చెప్పు, బాగుంటుంది. ఆన్సర్ చెప్తే ఏం కిక్కుంటుంది అన్న? అంటే నేను చెప్పాలి. తెల్లని బంతి, చల్లని బంతి, ఇంకా అందాన్ని మించిన బంత. అందాన్ని మించిన బంతి, అందమైన బంతి. గురువు క్రికెట్ బాల్ ఉంటుంది చూసినావా? అది చల్ల బంతి. అది కాదన్న. ఆడని బంతి అంటే దాన్ని అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు. చామంత కాదు. ముద్దబంతి. ముద్దబంతి అంటే ఎక్కువ ఇష్టపడతారు అమ్మాయిలు. వాళ్ళు అబ్బాయిలను ఇష్టపడతారు వాళ్ళు బేసిక్గా. ఆన్సరు తెలియదు. తెలిసిన ఆన్సర్లో ఆన్సర్ చెప్తా, తెలియని వాళ్ళకి నేనే చెప్తా. దానికి ఏంటి అది అది కాదు, దానికి క్లూ చెప్పు. అమ్మ వాళ్ళు చిన్న పాపని అలా ఏడిచినప్పుడు దాంతో కొంచెం ఓదారిస్తారు. చందమామనా? కొంచెం దగ్గరకు వచ్చారు. ఆన్నే ఉన్నానా? ఆన్నే ఉంటే అయితే నక్షత్రమా? కాదు. సూర్యుడు వేడి ఉంటుంది, అది చల్లగా ఉంటుంది అన్నావు. చందమామకి ఇంకో పేరేంటి? చందమామకు ఇంకో పేరా? ఏ కాదురా, చందమామకి ఇంకో పేరు. రైట్ ఆన్సర్. ఇంకా చందమామని లెక్కేసుకో. కాదు, పెరుగుతుంది కానీ తగ్గదు. అది అదేదో ఉంటుంది కదా, పెరుగుతుంది కానీ తగ్గదంట చూడు. తగ్గదు. వయసు. రైట్ ఆన్సర్. కళ్ళు ఉన్నాయి కానీ తల లేదు. కళ్ళు ఉన్నాయి కానీ తల లేదు. కళ్ళు ఉన్నాయి కానీ తల లేదు. అదేం ఉండేదా? కళ్ళు ఉన్నాయి కానీ తల లేదు. అచ్చా, పండ్లు కాదు అది. అది కాదు. కళ్ళు లేవా? కళ్ళు ఉంటాయి కానీ తల లేదు. కొబ్బరికాయ కళ్ళు ఉంటాయి. కాదు, లేదు, కాదు కాదు. కాదు, అది కళ్ళు ఉంటాయి కానీ నెమలిక కళ్ళు ఉంటాయి కదన్నా. కళ్ళు ఉంటాయి, దానికి కళ్ళు ఉంటాయి కానీ తల లేదు. నెమలిక. నెమలిక అట్లా కూడా కదా. కళ్ళు ఉంటుంది, అదే కళ్ళు. అంటే కళ్ళు అంటున్నావా? కళ్ళు రెండు పెడితే కళ్ళు అవుతాయి, తలకే ఉండదు దానికి. కళ్ళు ఉంటాయి కానీ తల ఉండదు దానికి. అదే చెప్తున్నా. ఇప్పుడు రెండు ఈకలు తీసుకున్నావు అనుకో, రెండు కళ్ళు, తల ఉండదు. ఆన్సర్ నువ్వు క్వశ్చన్ తప్పు అడుగుతున్నావు బా. అది కాదు ఆన్సర్. నువ్వు ఈ బాబు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ తప్పు అడుగుతున్నాడు. నువ్వు కరెక్ట్ అడుగు. ఎక్కువ అమ్మ వాళ్ళు యూజ్ చేస్తారు. అమ్మ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పాస్. సూది. చూస్తే ఒకటి, చేస్తే రెండు, తల తోకకు ఒకటే టోపీ. నేనే క్వశ్చన్ అడుగుతా అంటే నాకేం ఆన్సర్ చెప్పమంటుంది. చూస్తే ఒకటి, చేస్తే రెండు. దారాలు తల తోకకు ఒకటే టోపీ. ఎంట్రుకాల తల తోక కాదు. అంటే తలకొకటి తోకకు రెండు ఒకటి టోపీ పెట్టుకుంటారన్న. తల తోకకి ఒకటే టోపీ. తలకు తోకకు ఒకటే టోపీ. క్వశ్చన్ అర్థమైందా? చూస్తే ఒకటి, రైట్ ఆన్సర్. అంటే ఇట్లా కింద తీసి ఇలా పైన పెడతారు మీరు. అట్లా మన వాళ్ళ క్వశ్చన్లు. అమ్మాయి ఒంటికి చారంత రంగు. అమ్మాయి ఒంటికి చారంత రంగు. పసుపు రంగు. పసుపు రంగా? పసుప. అమ్మాయి ఒంటికి చారంత రంగు. ఏ కాదు.
సిగ్గు అంటే రంగు అని అడుగుతున్నాడు కదా. రంగు అంటే ఏదో కలర్ ఉంటుంది అంతేనా? ఈజీ ఆన్సర్ అన్న. ఈజీ చెప్పు మళ్ళీ ఆన్సరు. తప్పే ఉంది చెప్పు. అంతా ఉంటుంది అన్న పెదాలు. అమ్మాయి ఒంటికి రంగు చారంత రంగు, ఆ రంగు చూడగానే బాగున్నారు ఒంటికి. అంటే మేమేదో డబల్ మీనింగ్ చెప్పుకోలే కానీ కాదు. అంటే అమ్మాయి ఒంటికి అంటే బొట్ట సిగ్గాలు లేట్ చేస్తున్నాం అంటే గోర్ల పెయింటా? నెల్లు పెయింట్, గోర్ల పెయింట్, మరి ఇంకేం పెయింట్? సరేలే చెప్పు నువ్వు ఆన్సర్. వేసుకునే ఒంటి మీద వేసుకునే బట్టల రంగు. బట్టలు వేసుకోమరా నువ్వు మొత్తం వాళ్ళకి చెప్తున్నావు. కలర్ కలర్ అదే ఒంటికి వేసుకునే బట్టల రంగు అన్న. ఉద్యోగం సద్యోగం లేని ఊరంతా వ్యాపారి. క్వశ్చన్ మళ్ళీ అడుగు. ఉద్యోగం లేదు, ఉద్యోగం సద్యోగం లేని ఊరంతా వ్యాపారి. ఊరంతా వ్యాపారి తెలియదు. పాస్. అదేదో ఆన్సర్లో చెప్తారు. పాస్ వాళ్ళకి తెలియడం నేను చెప్తా, పాస్ చెప్తాం. చెప్పు పాస్ అని. పాస్ నా తరఫు నుంచి. వ్యాపారి అంట. అంటే తను ఉద్యోగం చేస్తాడు కానీ దానికి అంత ఏహే కాదు కాదు కాదు. ప్రాణం ఉంటుంది అన్న. ప్రాణం ఉంటుంది. ఊరంతా వ్యాపారి. మరి ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొన్ని కామెడీ చూడాలంటే మన చట్పట్ డైలీ చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉండండి 95 న్యూస్. అప్పటి వరకు సెలవు.